ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు. ఏం చేస్తున్నారు? సారీ, టీవీ చూడటం అలవాటైపోయి సూర్యుని సీరియల్ గా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు సిన్సియర్ గా ప్రార్థిస్తా. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం. ఓం నమో సూర్యనారాయణ, ఓం నమో సూర్యనారాయణ వేదపారాయణ. ఎంత వినయంగా పేపర్ అందించావురా నాయన. పూర్ణానందం పోయాడట, పేపర్లో పడింది. ఏ పూర్ణానందం ఎక్కడ పోయాడు? అదేనే 5 కోట్ల ఆస్తికి వారసులం మేము ముగ్గురు మిగిలాం కదా. పూర్ణానందం, నేను, ఆ హయగ్రీవం. మా ముగ్గురులో ఒకడు పూర్ణానందం ఇప్పుడు చచ్చిపోయాడు. ఇవాళ 13వ రోజుట వర్ధంతి కాలంలో వేశారు. అయితే ఇప్పుడు మిగిలింది మీరు, ఆ హయగ్రీవమేనా? అవును. ఏడుకొండలవాడ, ఆ హయగ్రీవం పీడ కూడా విరగడై 5 కోట్ల ఆస్తి మాకే వస్తే తిరుపతి వచ్చి మా ఆయనకి నున్నగా గుండుగా ఇస్తాను. ఏమిటి? నా గుండుగా ఇస్తావా? ఏ నువ్వే గుండు గీసుకుంటాను మొక్కవచ్చుగా. అశుభం మాటలు పలకండి. మీరుండగా నాకు గుండు గీయించుకునే కర్మ ఏమిటండి? ఆ హైగ్రీవం నీకంటే 3 నెలల 12 రోజులు పెద్ద, పైగా బీపీ షుగరు. ఆయనకి లేని రోగం అంటూ లేదు. త్వరలో టపా కట్టేస్తాడు, మనకి టపామని ఆ 5 కోట్లు వచ్చేస్తాయి. మరే అమ్మా, మనకి డబ్బు రావడం కోసం ఇంకో మనిషి చచ్చిపోవాలని కోరుకోవడం దారుణం అమ్మా. అందరూ బాగుండాలని కోరుకోవాలి కానీ ఊరంతా చీకటైపోయి మన ఇంట్లో మాత్రమే దీపం వెలగాలని కోరుకోకూడదు నాన్న. ఓన్లే అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని అందరూ బాగుండాలని కోరుకో. పిచ్చి వాళ్ళం మేము బయట కూర్చొని ఊరంతా చీకటి అయిపోవాలని కోరుకుంటాం. వెళ్ళమ్మా. కావేరి, ఇప్పుడు అనిపిస్తోంది ఎటు పోయి ఎటుస్తుందో, ఎవరు పోయి ఎవరు మిగులుతారో ఎవరు చెప్పగలరు. ఒక్కసారి ఆ అగ్రివం ఇంటికి వెళ్ళి ఆ 5 కోట్లు ఇద్దరం చెరిసగం పంచుకుందామా అని అడిగితే. హలో పరంధామం. హలో హయగ్రీవం, ఇవాళ మేము గుర్తొచ్చావా? ఏమిటో విశేషం? మీతో మాట్లాడాలని వచ్చాం. మీరున్నంత కిందికి మేము రాలేం, మేము ఉన్నంత పైకి మీరు రాలేరు. ఇలాగే మాట్లాడుకుందాం. అబ్బే, మేము మెట్లకి పైకి రాగలమమ్మా. ఊరుకోండి, ఆవిడ మాటల్లో వ్యంగ్యం ఉంది. మనం అనుకున్న విషయం వాళ్ళతో చెప్పండి. హయగ్రీవం, పూర్ణానందం పోయారని పేపర్లో వేశారు, నువ్వు చూసావా? ఇప్పుడు ఆ 5 కోట్ల ఆస్తికి వారసులం మనం ఇద్దరమే. అంచేత మన ఇద్దరం చెరుసగం పనిచేసుకుందామంటావా? అవును. మాకు అవసరం లేదు కావేరి. ఆ 5 కోట్లు మావైనప్పుడు ముష్టి 2.5 కోట్లకు మేమెందుకు రాజీ పడతాం? మొన్ననే ఋషికేశ్ నుంచి ఓ జ్యోతిష్కుడు వచ్చాడు. మా వారి జాతకం చూపించాను. 102 ఏళ్లు పిడిలా ఇలా బతుకుతాడని బల్ల బుద్ధి మరీ చెప్పాడు ఆయన. మా ఆయన పుత్రం రాయిలా 104 ఏళ్ళు బతుకుతాడని కాశీ నుంచి వచ్చిన మహానుభావుడు మాకు చెప్పాడు. పోతే మీ ఆయన పోతాడు. నా తాళి గట్టిదే, అంత తేలిగ్గా తెగదు. మాటలు తిన్నగారాని తారకం. నీ మొగుడే రోగాల పుట్ట. కొలెస్ట్రాల్, బీపీ, షుగరు, మన్ను మసర అన్నీ ఉన్నాయి. ఎయిడ్స్ కూడా ఉన్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీ మొగుడే ముందు నష్టపరించకు మాటలు మాట్లాడావంటే చెప్పు తీసుకొస్తాను. మా ఆయన రోగాల పుట్ట కాదే, మీ ఆయన వ్యసనాల పుట్ట. రోజుకో సీసాకాయ తాగుతాడు, వీధి వీధికో ఉంపుడు గది ఉంచుకున్నాడు. మనకి ఇంత అవమానం జరగడానికి కారకులు మీరు. మిమ్మల్ని అనాలి. బాగుంది. ఊరూరు మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద విరుచుకుపడతావేంటి? మధ్యలో నేనేం చేశాను? నేను రానంటే మీరేగా. వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళొద్దాం, వాళ్ళు చాలా మంచి వాళ్ళని లాక్కెళ్లారు. వాళ్ళు మంచి వాళ్ళు కదండి, ముంచేవాళ్ళు. అమ్మమ్మా, ఎంత పొగరండి దానికి. నాకంటే దాన్ని కాస్త ఎర్రతోలన్న భేదం తప్పించి దానికి నాకు ఏమిటది తేడా? అరే, దానికి కళ్ళున్నాయి, నాకు కళ్ళున్నాయి. దానికి పళ్ళున్నాయి, నాకు పళ్ళున్నాయి. దానికి భుజాలున్నాయి, నాకు భుజాలున్నాయి. దానికి అంతకంటే కిందకి దిగకు, చిన్నపిల్లలు చెడిపోతారు. దానికో దిక్కుమాలి మొగుడున్నట్టే నాకు ఉన్నాడు. దిక్కుమాలిన మొగుడా? ఈ పోలిక అంత రుచికరంగా ఉన్నట్టు లేదు కావేరి. దాని తాళి గట్టిదట, నా తాళి తెగుతుందట. దాని నోట్లో పురుగులు పడా. ఎంత మాట అందండి. లాభం లేదండి. దాని తాళి గట్టిదో నా తాళి గట్టిదో తెలుసు తెరాల్సింది. దాని మొగుళ్లాగే మీరు కూడా ఎక్సర్సైజులు చేసి నిండు 100 ఏళ్లు బ్రతకాలి. పదండి, వెంటనే ఈ బట్టలు పేసి వచ్చి ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. ఏంటది? లేడీకి లేచిందే పొరుగని ఇప్పటికిప్పుడే మొదలెట్టాలా కావేరి? ఇంకేం మాట్లాడకండి, వెళ్ళండి. డ్రెస్ చేంజ్, బస్కిల్ మొదలు పెట్టండి. మిమ్మల్నే బస్కిల్ తీయమంటున్నాను. ఇంకో మాట ఏం లేదా కావేరి? లేదు, ఉన్నది ఒక్కటే మాట, ఎక్సర్సైజ్. కానివ్వండి. 1, 2. ఈ రోజు నుంచి మీ భోజనం కట్టు. ఆకులు పచ్చి కూరగాయలే మీ భోజనం. కానివ్వండి. 12.
లేదు 12 అన్నా. మొత్తం 195 200 అమ్మయ్యా 200 తీయగలిగా. మొత్తం 1000 తీయాలండి. నీకు చాలా ఎగతలుగా ఉంది. ఇట్ ఈస్ టూ మచ్ ఆన్ యువర్ పార్ట్. ఏమండి మీ ప్రాణం విలువ 5 కోట్లండి. ప్లీజ్ లేస్ బస్కిల్ తీయండి. నా వల్ల కాదు, నేను తీయను. అంతేనా? అంతే. తీయరా? ప్లీజ్. ఎన్ని తీయాలన్నావు? 1000. 2000 తీస్తా. నువ్వు యాపిల్ తిను. ఇదేమిటల్లుడు ఉరువులేని వాళ్ళగా ఊడిపడ్డారు. ఇదిగో గజం, సామాన్లు అన్ని సరిగ్గా వచ్చినాయో లేవో 2, 3, 4 అన్ని కరెక్ట్ గానే ఉన్నాయండి. ఇంత సామాన్ వేసుకొచ్చారేటల్లుడు? ఏమండి, మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తారండి? మీ నాన్న నా డబ్బు ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఒక ప్రధాన పాత్రకి నేర్చారు కదా, మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? నాకు చెప్పొచ్చుగా. ఇదిగో గజం, మీ నాన్న గట్టిగా చెప్పు, నా కట్నం డబ్బు నా చేతిలో పడే వరకు నువ్వు పుట్టింట్లోనే ఉండాలని చెప్పు. ఇది చాలా అన్యాయం అల్లుడు. మీ నాన్నకి ఇంకో ముక్క గట్టిగా చెప్పు, నువ్వు అసలే రెపరెపలాడే టైపు. ఈ ఇంట్లో నీ శీల మీద నాకేమాత్రం డౌట్ వచ్చినా నిన్ను వదిలేసి 2వ పెళ్లి చేసుకుంటాడు కూడా చెప్పు. వద్దండి, నన్ను అన్యాయం చేయొద్దు. నిన్ను బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, మీ నాన్నది. ఆ మొక్క కూడా ఆయనతో చెప్పు. గాడిదంత మనిషిని ఎదురుగా ఉన్నాడు ఇక్కడ, నాకే చెప్పొచ్చుగా. ఇదిగో రూమ్ లో రేడియో ఎవరో గట్టిగా పెట్టినట్టున్నారు, కొంచెం వాల్యూమ్ తగ్గించు, నేను వస్తాను. ఏమిటమ్మా ఇది? ఏమిటే నేను మాట్లాడుతుంటే రేడియో కట్టేయమంటారేమిటి? అసలు కొంపలో రేడియో ఎక్కడ తెచ్చింది? అమ్మా సరిగ్గా పౌడు కప్పుకో. అల్లుడు వెళ్తూ వెళ్తూ కొంటె కుత కూశాడు. నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళి బట్టలు విప్పుకో. ఒరే రాంపండు, నువ్వు కళ్ళు మూసుకొని పక్కింటి వైపు చూస్తుండు. పొరపాటు మన ఇంటి వైపు చూసావంటే 2 విధాలా చేస్తావు కదా. వెళ్ళమ్మా. ఏమిటి అటు చూస్తున్నావు? అమ్మాయి గారు స్నానం చేస్తున్నారండి. ఇల్లారా అటు తిరుగు, చేతులు కట్టుకో, కళ్ళు మూసుకో. తెరవమన్న దాకా కళ్ళు తెరిచావంటే చెమటాలు వదిలేస్తాను కదవా. అబ్బాయి ఓనర్ గారు ఉన్నారా? ఓనర్ ఎవరయ్యా? అదేనయ్యా, కపిరాజు గారు. నేనేనండి. ఏదో ఇంట్లో పని చేస్తూ మఫ్టీలో ఇలా ఉన్నాను గాని, లేకపోతే పట్టుబట్టలు వేసుకుని తలతలాడుతూ మెరిసిపోతూ ఉండేవాడిని మళ్ళీ పూలాగా. నమస్కారం, మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి, ఈ సోఫాలో కూర్చోండి. ఏమిటి చెప్పండి. ఏమీ లేదు, 4 రోజుల్లో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామన్నారు. 10 రోజులైనా పలుకులేదు, కనుక వెళదామని వచ్చాను. ఏం లేదండి, మా వాడికి మధ్య కొత్త సంబంధం వచ్చింది. 10 లక్షల రూపాయలు రొక్కం, ఓ మారుతి కారు ఇస్తా ఉన్నారు. మీరు దాని పై మాట అయితే చెప్పండి. కొత్త సంబంధం ఎప్పుడు వచ్చిందన్నయ్యా? నిన్ను కళ్ళెవడు తెరమన్నాడరా? చంపేస్తాను, మీరు చెప్పండి. అంటే ప్రస్తుతం నేను అంత తెచ్చుకోలేకపోయినా ఉత్తరోత్తర మీకు మీరు అడిగే 10 లక్షలకి 50 రెట్లు ఎక్కువ ముట్టే అవకాశం ఉంది బావగారు. ఏమిటి 10 లక్షలకి 50 రెట్ల? అదేలాగా? నాకు 5 కోట్ల ఆస్తి వచ్చే అవకాశం ఉందండి. 5 కోట్ల? నా తదనంతరం ఆ 5 కోట్లు మా అమ్మాయికి అంటే మీ కోడలికి వచ్చి తీరుతుంది. 5 కోట్ల? ఎలా వస్తుంది చెప్పండి. ఎలా అంటే స్వాతంత్ర్యం రావడానికి ముందు మా ఊరు నుంచి నాదబ్రహ్మ అని ఆయన లండన్ వెళ్లి చదువుకొచ్చాడు. రేపు మనకు స్వాతంత్రం వస్తే మన పల్లెల్ని మనమే అభివృద్ధి పరచుకోవాలి. అందుకని నేను లండన్ లో చదువుతున్న రోజుల్లో చూసిన ఓ పద్ధతి మీ అందరి అనుమతితో మన గ్రామంలోనూ అమలు పరచాలన్నదే నా కోరిక. బ్రిటన్ లో ఓ పల్లెటూరు ప్రజలు 50 మంది తలా 10 పౌండ్లు వేసి 500 పౌండ్లు పోగు చేశారు. ఆ 50 మంది కలిసి టోంటైన్ అగ్రిమెంట్ అని ఒక కాగితం రాసుకున్నారు. దాని ప్రకారం ఆ డబ్బుని బ్యాంకులో జమ చేసి 50 ఏళ్ల తర్వాత ఆ కుటుంబాల్లో మిగిలిన ఆఖరి వ్యక్తికి ఆ మొత్తం డబ్బు అందేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాల పరిమితి తర్వాత ఒక వ్యక్తికి కొన్ని వేల పౌండ్లు వచ్చాయి. ఆ డబ్బుతో అతను తన గ్రామాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాడు. ఇదేదో బాగుంది. మనలో ఎవరం కోటీశ్వరులం కాకపోయినా కూటికి గతిలేని వాళ్ళం మాత్రం కాదు. అందుచేత మనం కూడా టోంటైన్ అగ్రిమెంట్ రాసుకుందాం. కుటుంబానికి 1000 రూపాయల చొప్పున డబ్బు వసూలు చేసి బ్యాంకులో జమ చేద్దాం. మన పిల్లల్లో ఆఖరి వ్యక్తిగా మిగిలే మనిషికి ఆ మొత్తం డబ్బు చెందేలా చేద్దాం. అప్పటికి వడ్డీ రేటు పెరిగి అది 2-3 కోట్లు అవుతుంది. అంటే మనలో ఒకడు కోటీశ్వరుడు అవుతాడు. అతని చలం వల్ల అతని పేరు మీద మన ఊరు బాగుపడుతుంది. చాలా మంచి మాట చెప్పావు నాదబ్రహ్మ. నా కుటుంబం తరపున ఇవి చేసుకో. అలా 50 ఏళ్ల క్రితం మా తాత ముత్తాతలు 60,000 పోగు చేసి బ్యాంకులో వేశారు. ఇప్పుడు ఆ డబ్బు 5 కోట్లు అయింది. దానికి మిగిలిన వారసులం నేను, ఆ హయగ్రీవం. అంటే ఇప్పుడు ఆ హయగ్రీవం గుట్టుకోమంటే మీకు 5 కోట్లు వస్తుందన్నమాట. అవును బావగారు. బావగారు, ఇంకా మాట్లాడవసరం. మీ ఇంటి అమ్మాయి మా ఇంటి కోడలు, బ్రహ్మరుద్రాదులు అడ్డు వచ్చినా దీనికి తిరుగులేదు. మీరు దయచేయండి. ఇంద్రభవనం లాంటి ఇంత ఇల్లుందంటే హైగ్రీవం ఆస్తిపరుడే. ఈ స్టీల్ డ్రమ్ ముందు ఆ సత్తు గిన్నె బలాదూరు.
ఏమైనా సరే హయగ్రీవంతో బియ్యం అందాల్సిందే. తమరా పరంధామయ్య గారింటికి మ్యారేజ్ లుక్స్ కు వెళ్లి అమ్మాయి నచ్చిందని కూడా సెలవిచ్చారు. పరంధామం గారింట్లో కంటే హయగ్రీవం గారింట్లో వాస్తు ప్రకారం బరువు ఎక్కువ ఉందండి, అందుకనే అయ్యగారు ఇటు మొక్కుతున్నారు. అరే కొంచెం ముందుకురా, కొంచెం మ్యాటర్ ఎక్కువ, కొంచెం తగ్గిస్తాను. నా రేటు తెలుసు కదా, ఈ సంబంధం ఖాయం అయితే నాకు 10 ఇప్పించాలి. తమరు 10 కాకపోతే 15 తీసుకోండి. మ్యాటర్ ఎక్కువైందేమో, తగ్గిస్తాను కదా. చూడండి పేరయ్య గారు, 4 రోజుల్లో హైగ్రీవం ఇంటి దగ్గర నుంచి మాకు పిలుపు రావాలి. మా అబ్బాయితో వాళ్ళ ఇంటికి నేను పెళ్లి చూపులకి హాజరవ్వాలి. అది కథ. ఆ హైగ్రీవం పేరుకు తగ్గట్టే గుర్రం లాంటి సాధుజీవి అయ్యా, ఏం చెప్పినా కాదండి పాపం. కానీ వాళ్ళ ఆవిడ ఉన్నదే రామతారకం, అసాధ్యురాలు. మీరు కాస్త ఎలాగైనా ఆవిడ దారిలో పెట్టి మా పెళ్లి జరిపించాలి. మా పెళ్లి జరిపిస్తే మీకు 25,000 ఇస్తాను. వెరీ గుడ్. అయితే ఆ 25 నాది, హైగ్రీవం పుత్రిక నీది. ఇతని పేరు మురళీనా? ఎస్ అమ్మా, నైస్ కుర్రాడు. ఇతని ఫాదర్ కి పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా ఇతను మహా ఇంటెలిజెంట్. కోళ్ల కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 6,000 డ్రా చేస్తున్నాడు. రవళి మురళి, అరే మా అమ్మాయి పేరు ఈ అబ్బాయి పేరు కూడా చాలా అందంగా కుదిరాయి. కుర్రాడు అందరిగానే ఉన్నాడు. ఈ సంబంధం ఖాయం చేసేవాయి. నిదానమే ప్రధానం. ఆ రెండో కుర్రాడెవరు? ఇతను దాశరథని. కుర్రవాడు మంచివాడే, కానీ ఇతని ఫాదరే పెద్ద లిటిగెంట్. షోకు ఫుల్లు, స్టాకు నిల్లు అని ఓ మాదిరి ఇల్లు, చిన్న వ్యాపారం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ రవళికి ఈ మురళే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇది కరెక్ట్. కానీ నాకు ఈ కుర్రాడు అందం నచ్చింది, ఆస్తి పాస్తులు నచ్చాయి. రేపు పంచమి మంచి రోజు. ఈ కుర్రాడి తండ్రితో రేపు మేము వాళ్ళ ఇంటికి నిశ్చితార్థానికి వస్తున్నామని చెప్పండి. తారకం, ఇది అమ్మాయి పెళ్లి విషయం, తొందరపడకు. ఇంకా నువ్వే చెప్పావు కదా నిదానమే ప్రధానమని. ఆలస్యం అమృతం విషయం. ఇది ఉంటుందా? పెరయ్య గారు, అమ్మా, ఆ కపిరాజ్ గారితో నేను చెప్పమనేది చెప్పండి. అలాగేనమ్మా. మీ విషయం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళనక్కర్లేదు. ఈ మాట వినగానే ఆ కపిరాజు గారు కోతిలాగా ఒక్క గెంతు గెంతి మీ ఇంట్లో ల్యాండ్ అవుతాడు. రవళి, సారీ అమ్మా, నీ లవర్తో నీ పెళ్లి జరిపించలేకపోతున్నాను. విడాలం హైగ్రీవం గారి ఏకైక పుత్రిగా రత్నాన్ని మార్జాలం కపిరాజు గారి ఏకైక పుత్రుడికి వివాహం చేయ పెద్దలు నిశ్చయించినారు గాన నిశ్చయతాంబూల ఎక్స్చేంజ్. లేవండి ప్లీజ్. అబ్బాయి గారిని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. అబ్బాబే, అది మా ఇంటి ఆచారం కాదులేండి. రే రాంపండు, పట్టుకో. రాంపండు, రాంపండు, హాయ్. జాగ్రత్త, కింద పడకుండా చూడు కదా. అది కింద పడ్డారు. ఇలా ఇవ్వండి, అవి కూడా ఇలా ఇవ్వండి. ఇది తీసుకోండి. మహారాజా శ్రీ మార్జాలం కవిరాజు గారి ఏకైక సన్నుకి కాగి పరంధామయ్య గారి ఓన్లీ డాక్టర్నిచ్చి వివాహము చేయ ఎల్డర్స్ డిసైడ్ చేసినారు గాన నిశ్చయతాంబూల ఎక్స్చేంజ్. అయ్యా, ఉభయలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ శుభకార్యం లక్షణంగా మా ఇంట్లో జరిపిస్తే బాగుండేది బావగారు. మీరు మీ కుటుంబానికి గుళ్ళో నిశ్చితార్థం చేయాలన్న మొక్కున్నందువల్ల ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ మొక్కు లేదు, నా మొహం లేదమ్మా. మేము మీ ఇంటికి రావడం మీ ఎదురింటి వాళ్ళు చూస్తే డేంజర్ అని. రైట్. మ్యాటర్ కొంచెం ఎక్కువైందేమో, తగ్గిస్తానండి. ఆ పని చేయి. ఏం లేదు బాబుగారు, మీ ఎదురింటి హైగ్రీమం వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారని వెంటబడుతున్నాడు. నాకేమో ఆ సంబంధం ఇష్టం లేదు, మీ సంబంధం అంటే ఇష్టం. పైగా మొక్కు ఉంటుంది కదా, అందుకని గుళ్ళో ఏర్పాటు చేయమన్నాను. ఏది ఏమైనప్పటికీ తనకి 28 ఏళ్ల వయసు వచ్చినా తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదని మా వాడికి నా మీద రమంత కోపం. ఇన్నాటికి వాడికి తగిన పిల్ల 19 ఏళ్ల మీ అమ్మాయిని నాకు కోడలుగా ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబుగారు. ఎంత మాట, ఆ అదృష్టం మాది బావగారు. పదండి బయలుదేరదాం. తాంబూలాలు ఇవ్వాలి. ఓహో, ఇది వారికి ఇవ్వండి, తీసుకోండి. ఇది వీరికి ఇవ్వండి. ఇలా ఇవ్వమ్మా. అది అది ఇలా ఇవ్వండి బాబుగారు. కవర్ తీసుకోండి. ఇది తీసుకురా, బయలుదేరా. వస్తామండి. అదేమిటండి, ఇచ్చిన బట్టలు కూడా పట్టుకుపోయాడు. మన ఒంటి మీద బట్టలు మిగిల్చాడు, అందుకు సంతోషించు.